నైట్ మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు. వస్తూ ఎన్ని తీసుకొచ్చారో చూడండి మా కోసం. మా అమ్మ స్వయంగా చేసిన కొబ్బరి లడ్డూలు. ఆషాఢ మాసంలో ఎలాగో పెట్టుకోలేదు, కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా పెట్టుకోవే అని గోరింటాకు తీసుకొచ్చింది ప్రేమగా. అండ్ ఈ బొబ్బట్ల ప్యాకెట్ ఇదైతే కొన్నదే. ఈ వీడియోలో చార్లీని మీరు బాగా మిస్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది. నెక్స్ట్ వీడియోస్ నుంచి పక్కా చూపిస్తాను. ఇది కరివేపాకు కారపొడి మా అమ్మ నా కోసం చేసి తీసుకొచ్చారు. యాక్చువల్లీ మా హస్బెండ్ చార్లీని గ్రూమింగ్కి తీసుకెళ్లారు, అందుకని ఈ వీడియోలో మీకు చూపించడానికి నాకు అవ్వలేదు. అండ్ ఇక్కడ మా అమ్మ వీటితో పాటుగా సున్నుండల పిండి తీసుకొచ్చింది. అంటే ఇది నేను నెయ్యితో డైరెక్ట్గా కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా తీసుకొచ్చారు. నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ సున్నుండలు అంటే, అందుకని మరీ నా కోసం తెచ్చారు. అండ్ ఇది మా అమ్మ పెట్టిన ఊర మిరపకాయ పచ్చడి. మూత తెరవంగానే స్మెల్ గుమాయించి కొట్టింది ఇల్లంతా. నాకు పర్సనల్గా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, కానీ మొక్కలు పెంచుకుందాం అంటే ఈ రెంటెడ్ హౌసెస్ వల్ల ఎప్పుడూ కుదరట్లేదు. ఇవి లో మెయింటెనెన్స్ మొక్కలు అండ్ ఇవి మా అమ్మ ఇంటి దగ్గర కూడా పెంచుతుంది, అందుకే నా కోసం కూడా తీసుకొచ్చింది ఇవి. అండ్ ఇందాక చెప్పాను కదా సున్నుండల పిండి తీసుకొచ్చింది కలుపుకోవడానికి అని, నెయ్యి డబ్బా కూడా తీసుకొచ్చింది దాంట్లోకి. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా, ఎప్పుడు ఏ ఒకటి తీసుకొస్తూ ఉంటారా? ఇవన్నీ ఇక్కడ మనకి దొరక్క కాదు, మనం కొనుక్కోలేక కాదు, వాళ్ళ ప్రేమ అంతే. మీరేమంటారు? కామెంట్ చేయండి.